హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. నేను జొన్న రొట్టె చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా మసాలా కర్రీ, చికెన్, నాటుకోడి పులుసుతో ఈ కాంబినేషన్లో జొన్న రొట్టె అంటే తయారు చేస్తానండి నేను. చూడండి, అసలు మెత్తగా దూదుల్లా మనం రోజంతా ఎప్పుడు తిన్నా కానీ అలా మెత్తగానే ఉంటాయండి. చూడండి, దీనికైతే నేను ఇలా జొన్న రొట్టె, ఆ పెంచి వేరేగా ఉంటుందండి. జొన్న రొట్టె పెంచి అంటారు ఇది. మా కర్ణాటకలో ఎక్కువ జొన్న రొట్టెలే కాబట్టి అందరూ ఇలాంటివి వాడతారు. ఇది చాలా దళసరిగా ఉంటుందండి. దాని మీద అయితే అసలు ఇంకా చూసుకోకల్లా చాలా బాగా వస్తుంది జొన్న రొట్టె. ఇప్పుడు దానికోసం నేనైతే ఒక కప్పు పిండి తీసుకున్నాను. కొద్దిగా ఉంచుకున్నానండి, పైన మళ్ళీ రొట్టె చేసుకుంటే కావాలి పొడి పిండి అని. ఇలా తీసి బాగా మసలబెట్టాలి. నీళ్ళు బాగా మరిగాక అందులో మయంగా గుంట తీసుకుని అందుట్లో పోయాలండి. వాటర్ అయితే వేడి వాటర్, మరిగి నీళ్ళే పోసుకోవాలి, లేకపోతే రొట్టె విచ్చిపోతుంది. ఇలా స్పూన్తో కలుపుకోవాలండి. ఎమ్మటే చేయి పెట్టకూడదు, చేయి కాలిపోతుంది. ఫుల్ వీట్గా ఉన్నాయి కదా నీళ్ళు, అందుకు. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. ఒంటికి, ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు జొన్న రొట్టె 2 రొట్టెలు తిని కొద్దిగా మజ్జిగ తాగి పడుకుంటే సరిపోతుంది. రోజు నైట్ టైం అండి. బాగా వెయిట్ లాస్ అవుతారు. దీనికి ఊరికే చేయి తడుపుకుని సన్నీటిలో, ఆ వేడి నీళ్ళు పోసాం కదండి, దాన్ని కొద్దిగా చన్నీళ్ళతో చేయి కాలుతుంది కాబట్టి తడుపుకుని ఇలా ముద్ద చేసుకోవాలి. ఇంకా వేడి వాటర్ సరిపోలేదు, ఇంకా కొద్దిగా ఉన్నాయి కాబట్టి పోసుకున్నాను. అవి పోసి బాగా పిండి అయితే అండి బాగా మెత్తగా నలపాలండి. ఇలా మెత్తగా నాదాలి. మెత్తగా నాదితేనే కానీ, లేకపోతే జొన్న రొట్టె ఇచ్చిపోతుంది. ఇది మాకు ఈజీ ప్రాసెస్ అండి. అంత మాటలు చేసుకుంటాం కాబట్టి మాకు చాలా ఈజీ అండి ఇది. మనం బరువు తగ్గాలనుకునే వాళ్ళు, మరి డైట్ ఫాలోయింగ్ అయ్యేవాళ్ళు ఇలాంటి జొన్న రొట్టె తింటే 2 రొట్టెలు తినేటప్పటికీ కడుపు నిండిపోతుందండి. అంత మనకు ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. తొందరగా ఆకలేదు కూడా. ఎందుకంటే అది ఆరోగ్యం అండి. ఇది జొన్నలే ఆరోగ్యం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. మెత్తగా ఉంటాయండి రొట్టెలు అయితే, దూదుల్లా ఉంటాయి. చపాతీ కంటే మెత్తగా ఉంటాయండి. ఇలా బాగా నలపాలండి. పిండి అయితే బాగా నాదాలి. ఇలా పీట మీద పెట్టి నాదాలి. జిగురు రావాలండి. జిగురు వచ్చేంత వరకు బాగా నాదుకుని కొద్ది కొద్దిగా ఉండలు చేసుకుని, ఇవైతే 5 రొట్టెలు అయిందండి. ఈ పిండి ఉండ 5 రొట్టెల కాడికి ప్రిపేర్ చేశాను నేను. మనం ఎప్పుడు తిన్నా కానీ మెత్తగా ఉంటాయి. రోజంతా మెత్తగానే ఉంటాయండి. ఇలా పొడి పిండి వేసుకుని ఇలా చేతితోటి ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ అండి. ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు జొన్నలు అంటే ప్రతి ఒక్కరికి జొన్నలు దొరుకుతున్నాయి ఇప్పుడు. అన్నం 2 పూట్ల అన్నం తినేకంటే ఒక పూట ఇలా మనం ఇలా ఈజీగా కూడా నేర్చుకోవచ్చండి. చాలా నేర్చుకునేది కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలా పెంచి అయితే నేను ఫస్ట్ని నీళ్లు మరగబెట్టి దింపేశాక పెంచి పెట్టేశానండి గ్యాస్ మీద. ఆ పెంచు శుభ్రంగా బాగా కాలిపోవాలి. నేను జొన్న రొట్టె పిండి పిసికి జొన్న రొట్టె చేసేంత వరకు కూడా అది కాలుతానే ఉంది. బాగా వేడిగా ఉండగానే వేసుకోవాలండి జొన్న రొట్టె, లేకపోతే అది ఎలారిపోతుందండి, అస్సలు బాగోదు. ముక్కల కింద ఇచ్చిపోతుంది. ఇప్పుడు ఇలా కాటన్ బట్ట కొద్దిగా వాటర్ గిన్నెలో వేసుకొని ఆ వాటర్తో ఇలా కాటన్ బట్ట ఇలా నీళ్లు పిండేసి, ఎక్కువ నీళ్ళు ఉండకూడదండి, మరి జిగురు వచ్చేస్తుంది. ఇలా శుభ్రంగా పైన అడుగున పొడి పిండి ఉంటుంది కదండి, ఆ పిండి అంతా బాగా తడిపి తీసేసుకోవాలి బయటికి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది.
మేమైతే ఉదయం జొన్న జావా, ఇలా సాయంకాలం అయితే రొట్టె. చాలా అంటే చాలా అసలు హెల్దీ అండి, హెల్దీ ఫుడ్ ఇది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చూడండి, క్లిప్స్ వేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే కానీ అర్థం కాదు. మనం ఏ కర్రీతో నంచుకుని తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి. వెరీ ఈజీ, సింప్లీ సిట్టింగ్ అండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ప్రతిదీ కూడా ఇలా ట్రై చేసుకోవాలి. ఇలా చుట్టూరు ఇలాగా మనం రొట్టె చేసే ముందు ఇలా ఫస్ట్ ఒకసారి గుండ్రంగా 2 చేతులతోటి ఇలా చక్రం తిప్పినట్టు తిప్పాలండి. చుట్టూ పగుళ్ళు రాకుండా బాగుంటాయండి రొట్టె. చుట్టూ పగుళ్ళు వస్తే మళ్ళీ ఇచ్చిపోతుంది కాబట్టి చుట్టూ పగుళ్ళు రాకుండా ఫస్ట్ 2 చేతులతో ఇలా చక్రంలా గిరగిరా తిప్పాలండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు చెప్తున్నాను, వచ్చిన వాళ్ళకి కాదండి నేను చెప్పింది. ఎక్కువ మన వాళ్ళు ఎక్కువగా చేయరు కదా, ఎక్కువ అంత మాటలు చేసుకునే వాళ్ళకి వస్తుంది. మా కర్ణాటకలో అయితే ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. ఇప్పుడైతే గ్యాస్లు వచ్చేసిన మళ్ళీ లోపల పెట్టుకుని చేసుకుంటున్నారు, ఏం తెలియట్లేదు. ఇదివరకు పుల్లల పొయ్యిలు ఉండేయండి. పుల్లల పొయ్యిల మీద పెట్టేసి బయట సాయంత్రం 3 అవ్విన కాడి నుంచి మొదలెట్టేసేవారు. ఇలా శుభ్రంగా పెంచంతా గీరి ఒకసారి శుభ్రంగా పొడి బట్టతో తుడిచేసుకోవాలి. 3 కాడి నుంచి మొదలెట్టేసేవారండి ఇదివరకు. 3 కాడి నుంచి మొదలెట్టేసి 4, 5 అయ్యేటప్పటికి కంప్లీట్ చేసేసుకునేవారు. బయట పొలాల పొయ్యిల మీద ఈజీగా దగ్గర అక్కడ కూర్చొని చేసుకునేవారు. ఇదివరకు మా పల్లెటూళ్ళలో అయితే కరెంట్లు ఎక్కువ ఉండేవి కాదండి. అప్పుడు ఏం చేసేవాళ్ళం, కరెంట్ ఉండేది కాదు. 6 అయ్యేటప్పటికల్లా భోజనాలు అయిపోయి అప్పుడు ఆరోగ్యానికి అయ్యే అసలైన కారణాలు కూడా. చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అండి అప్పుడు. ఇప్పట్లో ఏముంది, చిన్నపిల్లలమైనా కానీ చాలా హాయిగా ఉండేది. ఆరింటికల్లా తినేసేది, 8, 9 రాక ఆటలు ఆడేవాళ్ళం పిల్లలం. ఎంత బాగుండేవో ఆ రోజులు. ఆ రోజులు గుర్తొస్తుంటేనే స్వీట్ మెమరీస్ అంటారు కదండి, అలా ఎంత స్వీట్గా ఉంటాయి. పల్లెటూళ్ళలో ఎక్కువ సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఈ జొన్న రొట్టెలు కాల్చేది, ప్రతి ఇంటికాడ నుంచి పొగలు లేచేవి పైకి. అంత చాలా అంటే చాలా బాగుండేదండి. వాతావరణం కూడా చాలా బాగుండేది. ఆరోగ్యం కూడా అలాగే ఉండేదండి. ఆరోగ్యాలు కూడా అలానే ఉండేవి. ఇప్పుడేముందండి, ఏమీ లేదు, ఏమీ తింటాకలేదు, ఉన్నా తింటాకలేదు అన్నట్టుగా. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం. దూదుల్లా మెత్తగా వచ్చినాయండి ఇవైతే. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయండి ఇవి తింటే. ఎందుకంటే వెయిట్ లాస్ అవుతారు కాబట్టి. వెయిట్ లాస్ ఉంటే ఖచ్చితంగా ఇవి తినాల్సిందే. వెయిట్ లాస్ అవ్వాల్సిందే. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ కూడా డైట్ చేస్తే రాగి జావా, జొన్న రొట్టెలు, జొన్న సంగటి. ఓకే ఫ్రెండ్స్, సూపర్.